హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ వసంత్. సో ఈ రోజు మనం అయితే ఒక చైనీస్ ఫుడ్ స్టాల్ని అయితే విజిట్ చేద్దాం. సో జాస్మిన్ అయితే రెడీ అయిపోయింది. జాస్మిన్ నేనైతే వెళ్ళబోతున్నాం. సో అక్కడ వెళ్ళి అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది అయితే మనం తిని టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. మన విజయనగరం నుంచి ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఇంకా చలో వెళ్దాం. బాగానే వస్తుంది. జాస్మిన్ నీకోసం ఒక గ్యాడ్జెట్ అయితే కొన్నాను. గిఫ్టా? సరే, గిఫ్ట్ లాంటిది చూపిస్తాను. అంటడా సో అయితే ఇది నీకు గిఫ్ట్ అనుకున్నావా? ఇది మనం వీడియోస్ చేస్తున్నాం కదా, ఫోన్ స్టిక్ చేయడానికి ఒక మొబైల్ ట్రైపాడ్ లాంటిది అనమాట. సో సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, వర్క్ చేయడానికి ఏదో మెకానిజం ఏం కదా, నార్మల్గా స్టిక్ చేసేయడం. సో దీంట్లో మనకి ఫోన్ హోల్డ్ చేసుకోవడానికి చిన్న ట్రైపాడ్. సో ఇది ఇలా నొక్కితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. బాగుంది కదా? ఇంకేముంది, సో ఇది స్టిక్ చేయడానికి అనుకుంటా. ఓకే, ఈ క్లిప్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా అంటించి ఇలా నొక్కేయడం, అంతే, ఈజీ. సో ఇది త్వరగా ఇది సెట్ చేసేద్దాం. ఓకే గైస్, మొత్తానికి అయితే సెటప్ రెడీ చేసాం. సో ఇంకా ఇది కాస్త లేదు తెలీదు, చూద్దాం ఎలా ఉందో. చలో అయితే వెళ్దాము మరి. ఓకే గైస్, పప్పులో కాలేసా ఉందంటావా లేదంటావా? షాప్ తీలే. షాప్ ఇక్కడ గైస్, ఇక్కడ షాప్ అయితే తీలేదు గైస్. దొరకలేదు గైస్, జాస్మికి డిజర్ట్ కావాలంట, కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ ఏ షాప్స్ లో అవైలబుల్ గా లేదు. సో మళ్ళీ మనం చైనీస్ ఫుడ్ స్టాల్ కి అయితే వచ్చాం. సో ఇక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. యాడ్ లో అలాగే చెప్పేసాను అనమాట షూట్ చేసినప్పుడు. హాయ్ గైస్, మేము ఇప్పుడు ఈట్ మీ స్వీట్లీ దగ్గర, ఈట్ మీ స్వీట్లీ కాదురా బాబు, బయట మీ స్వీట్ అలా. సో ఈరోజు అయితే నేను చెప్పినట్టు రాక్ పేపర్స్ స్కెల్చన్ కానీ వేస్ట్, ఇదిగో చైనీస్ ఈట్కి వచ్చా. ఫైనల్లీ నాకైతే హాట్ గా ట్రై చేయాలి. సో మనం సరే, నువ్వు అనుకున్నట్టే కానీ తిందాం. గట్టిగా కుమ్దా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ట్రై చేద్దాం అని. మనకు మెనూ అయితే ఇవ్వలేదు. సరే, నేను ఇంటికి వెళ్ళి డిన్నర్ చేయండి మరి. చేసే అంత ఇక్కడ చేసా. వద్దు, స్పెషల్ ఐటమ్స్ మీరే పెట్టండి బ్రో. ఒక్కొక్క స్పెషల్ మనం చెప్పండి అయితే. చెప్పు ఎలా బిర్యానీ తిన్నాను. సో అయితే నువ్వు చెప్తావు, నేను చెప్పనా? నువ్వు చెప్పు ఫస్ట్. టేస్ట్ బాగుంటే నేను చెప్తా, నువ్వు చెప్పు ఫస్ట్. ఏం చెప్పనా? ఫస్ట్ అయితే చికెన్ 555 చెప్తాం. పన్నీర్ స్టార్టర్, పన్నీర్ కర్రీ ఒకటి. కర్రీ అంటే స్టార్టర్ కదా వస్తుంది. పన్నీర్ స్టార్టర్ ఒకటి, 555 ఒకటి, ఒక చికెన్ సూప్ అయితే చెప్తాం. ఓకే, వచ్చాక నువ్వు ఇంకేమైనా చెప్పు, నీకు నచ్చితే. ఇవి నచ్చితే అప్పుడు ముందు మంది తినేస్తావు కదా, ట్రై చేస్తాను. చూద్దాం గైస్, తింటుందో లేదు చూద్దాం ఎలా ఉంటాయి. ఫస్ట్ మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఐనాక్స్ మన వ్యాఫిల్ బీచ్ చేసాం కదా, చైనీస్ ఈట్ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. రెస్టారెంట్ కదా అని చైనీస్ ఈట్ అది కూడా కవర్ చేసాంగా. వ్యాఫిల్ బీచ్ పక్కనే ఉంటుంది, చూపించు. వ్యాఫిల్ బీచ్ పక్కనే ఉంటుంది. ఓకే, చైనీస్ ఈట్ రెస్టారెంట్ కాదు, రెస్టారెంట్ అయితే ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్నాం. సో ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ట్రై చేద్దాం. ఒక్కొక్క ఐటమ్ కూడా టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. సో మేకింగ్ చూద్దాం ఎలా చేస్తున్నారు అనేది, హైజీనిక్ గా ఉందా లేదా అనేది అని చూద్దాం. జాస్మిన్ కూల్ డ్రింక్ కాదు, బాగానే ఉందైతే. గైస్, మీరు ఎప్పుడైనా జాస్మిన్ హెయిర్ అబ్జర్వ్ చేస్తారా? చూసారా, ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడుతుంది అనమాట. బ్రాండ్ అంబాసిడర్ నేనే. ఓకే, ఆ టైంలో మంచిగా ఇన్ఫ్లుయెన్స్ అందరూ ప్రమోట్ చేశారు కదా, నువ్వు వెళ్ళదా మరి ఆ టైంలో?
నిజంగా మీరు చూసే ఉంటారు కదా ఆదివాసీ హీరోయిన్ జెనెటిక్స్ అంటే ఇంకేం లేదు. జెనెటిక్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ టైంలో అశ్విని హీరోయిన్ కూడా మంచిగా పాపులర్ అయింది. నేను చెప్పు ఇందులేక ఇంకెందుకు. లేదు గైస్, ఇదైతే మాత్రం పక్క ఏంటది మర్చిపోయాను. ఆశీర్వాద్ కాదు, ఆదివాసి. గైస్ ఆశీర్వాద్ గోధుమ పిండి వచ్చింది గైస్ నోట్లో నుంచి. ఆదివాసీ హీరోయిన్ అంట, సారీ. సో మనం అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం, ఇంకా రాలేదు. చూద్దాం అలా. గైస్ జాస్మి ఏదో అంటుంది గైస్, విజయనగరం డెవలప్ చేయాలంట. మాకైతే రీసెంట్ గా ఒక డిఎం అయితే వచ్చింది గైస్, సో ప్రమోషన్ చేయడానికి. సో మన రీల్స్ చూసి మనకైతే ప్రమోషన్స్ అయితే వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అయితే వెళ్దాం, ఈ షాప్కి వెళ్ళి కూడా విజిట్ చేద్దాం, టేస్ట్ అలా చూసి చేద్దాం. జెన్యూన్ రివ్యూ అయితే రమ్మన్నారు. జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాం అనమాట. సో అంతకన్నా ముందు మన జాస్మి పేజ్ ని ఎవరైతే ఇప్పుడు ఫాలో అవ్వలేదు, జాస్మి పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో అలాగే జాస్మి పేజ్ లో బయోలో యూట్యూబ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏదో చెప్పాలనుకున్నాను. పన్నీరే కదా, పన్నీర్ ఏంటి అసలు ఏం చెప్పాలి ఇక్కడ చూసి. పన్నీర్ మెజెస్టిక్, పన్నీర్ మెజెస్టిక్ అది కాదు. ఏం చెప్పా? పన్నీర్ మెజెస్టిక్, అదే చూడు, నాకు తెలియట్లేదు ఏం చెప్పా. అక్కడ జాస్మిన్ నువ్వు చెప్పిన చిల్లీ పన్నీర్ అయితే వచ్చింది, ట్రై చేద్దాం. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూసి. వేడిగా ఉంది, తీసుకో. అందులో పుల్లు తిన్నా, అందుకే పుల్లుగా తిన్నాను. బాగుంది గైస్. రెడీ? కరెంట్ పోయింది గైస్, కానీ చిల్లీ పన్నీర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. కరెంట్ వచ్చింది గాయస్. జనరేటర్ ఉంది గాయస్ ఇక్కడ. కరెంట్ అయితే పోయింది, జనరేటర్ అయితే కాబట్టి వచ్చింది. మాట్లాడుతుంటే మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇంకో ఐటమ్ అయితే రాలేదు, వచ్చేగా టేస్ట్ చేసి అలా ఉందో చెప్తా. గైస్ చికెన్ సూప్ అయితే వచ్చేసింది అనమాట. నాకైతే ఎప్పటి నుంచి సూప్ తినాలని. ఇది తినరా, తాగుతారా? సారీ గైస్, నాకు తెలీదు. నేను ఎప్పుడు తింటాను ఇందులో మొత్తం. సూప్ ట్రై చేద్దాం, అలా ఉంది, తాగి చెప్తాను. ఓకే, బాగుంది గైస్. పీస్ ట్రై చేద్దాం. వేడిగా ఉన్నాయండి, చాలా బాగుంది గైస్. ఇంకా 4 ఐటమ్స్ చెప్తాం, మొత్తం తినాలి నువ్వే. నేను జస్ట్ టేస్ట్ చేస్తాను. జిమ్ అన్నావు, ఏదో అన్నావు, చెప్తున్నానా? మొత్తం సమర్పయామి, వీళ్ళు కరిగించుకోవాలి. గైస్ మనం కూడా జిమ్కి వెళ్ళాలి గైస్, కాకపోతే ఇప్పుడు కొంచెం సైడ్కి పెట్టాలి. ఎంజాయ్ చేద్దాం గైస్. మళ్ళీ పుడతామా ఏంటి? మళ్ళీ పుడతామా ఏంటి? సూప్ అయితే అదిరిపోయింది గైస్, నాకు బాగా నచ్చింది. మీరు తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి. చైనీస్ ఈట్ స్టాల్ పేరు వేఫల్ బీచ్ పక్కనే ఉంటుంది. రియల్లీ సూపర్. సో ఇంకా నెక్స్ట్ చికెన్ పకోడీ అని చెప్పాను. చికెన్ పకోడీ ట్రై చేద్దాం ఎలా ఉంటుంది గైస్. చికెన్ 555 అయితే వచ్చింది అనమాట. మంచి సాసెస్ మంచి ఎర్రగా ఉన్నాయి, అలా ఉంటే ట్రై చేద్దాం. నువ్వు తినవా? మొత్తం తినేస్తాను. బాగుంది కదా, చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏమైనా తినాలనుకుంటే ఈవినింగ్స్ అప్పుడు ఇక్కడ వచ్చి ట్రై చేయండి. చైనీస్ స్టాల్, ఫుడ్ స్టాల్ కదా. ఓకే, మాస్టర్ చెఫ్. ఓకే
ట్రై చేయి ఎలా ఉంది సూపర్ ఉంది బాగుంది కదా ఇప్పుడు మంచూరియా అయితే చెప్పాం ఎలా ఉందా టేస్ట్ బాగుంది స్మూత్ ఉంది. ఐటమ్స్ అయితే అన్ని సూపర్గా ఉన్నాయి సో మీరైతే విజిట్ చేయండి చైనీస్ స్పైసీ ఎక్కువ ఉందా? స్పైస్ అయితే ఫుల్గా ఉంది కదా సో మనకి రీజనబుల్ ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట తప్పకుండా రండి మీ ఫ్రెండ్స్కి చెప్పి రమ్మని ఓకే నేనైతే ఆదిత్య కాలేజ్ చదివా. ఆదిత్యం అందరూ ఇక్కడికే వస్తారు ఎక్కువ. మీ ఆదిత్య కాలేజ్ ఫ్రెండ్స్కి చెప్పి జస్ట్ మీ వ్యాఫిల్ ట్రై చేద్దాం డెజర్ట్ తిన్నాను ఓకే ఫైనల్ నువ్వు డిసర్ట్ ఉన్నావు కాబట్టి లాస్ట్లో అయిపోతుంది అవును మొత్తానికి డెజర్ట్ అనుకున్నాను కాబట్టి ఈరోజు అలవకుండా డెజర్ట్ అయితే వేసేయాలి. ఓకే నా హెయిర్ మీద ఫోకస్. మొన్న ఏం తిన్నారు? క్రంచీ ఓరియో క్రంచీ ఓరియో. ఈసారి ఇదేనా? రెండు తెచ్చేసారు. థ్యాంక్ యూ. ఓ ఈసారి నేను ట్రై చేస్తాను. ట్రై చేయి డెజర్ట్ అనుకున్నా మొత్తానికి నా మాట అయిపోయింది. ఎలా ఉంది బాగుంది. ట్రై చేద్దాం గైస్ మనం కూడా ఫుల్గా తీసా బాగుంది ఆల్రెడీ నేను తిన్నాను. మొత్తానికి నీ స్పైసీ క్రేవింగ్స్ అండ్ నా స్వీట్ క్రేవింగ్స్ రెండు తీరిపోయాయి. నీకు ఎలా అనిపించిందో చెప్పు. నాకా ఈ ఆలోచన నీకెందుకు రాలేదు? ఓకే అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే ఫుల్గా గుమ్మాం కాదు ఈరోజు. స్టమక్ అసలు ఖాళీ లేదు. లాస్ట్ డిజర్ట్స్ కూడా ట్రై చేసాం. వాఫిల్స్ సూపర్గా ఉన్నాయి అదైతే మాత్రం. సో ఐటమ్స్ అయితే మాత్రం చాలా నచ్చాయి నాకు. ఫుల్గా రీజనబుల్ కాస్ట్ అనమాట. ఈవినింగ్ టైం మీకు టైం పాస్ కావాలన్నా ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేసి తిని వెళ్తే చాలు. ఈ జన్మకి ఇది చాలు. ఓకే ఇంకా ఈ వీడియో అయితే టర్న్ చేద్దాం. సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అంటే ఛాలెంజింగ్ వీడియోస్ ఛాలెంజింగ్ చేద్దాం. మీ ఫ్రెండ్ పిలుచుకొని రా. ఓకే ఎందుకు ఓడిపోతావు ఛాలెంజింగ్ వీడియోస్ మళ్ళీ అంటావు. గైస్ ఛాలెంజింగ్ వీడియోస్ చేద్దాం గైస్. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో జాస్మి పేజ్ కూడా ఇన్స్టా ఫాలో అవ్వండి. సో అందులో లింక్ ఉంటుంది బయోలో. హెయిర్కి సంబంధించింది లింక్ ఉంటుంది అలాగే. సో ఆ లింక్ అయితే మీకు పెడుతుంది. సో అయితే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంటే లెట్స్ సీ యు. బై బై టాటా. బై బాయ్.